వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను మా అమ్మ మా పాప అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరేసాము. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి అయితే 1.5 మంత్కి అయితే హాస్పిటల్లో రమ్మన్నారనమాట. అందుకనేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. 10:30 అయితే టైం అవుతుంది. కానీ చాలా భయంకరంగా ఎండలు అయితే ఉందన్నమాట. సో మాన్ చెట్టు కింద అయితే ఉన్నాము. బస్సు వస్తుందని వెయిట్ చేస్తుంటే తర్వాత వచ్చేసి బస్సు అయితే వచ్చిందండి. బస్సు అయితే మేము బయలుదేరేసాము. బస్సులో ఫుల్ రష్ ఉండడం వల్ల మేమైతే వీడియో కూడా తీయలేదన్నమాట. సో బస్సు అక్కడికి వెళ్ళేసి హాస్పిటల్కి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడైతే వెహికల్ వస్తుందనేసి వెయిట్ చేస్తున్నాము. ఈ వెహికల్ ఏం వెహికల్ అనుకోవచ్చు, హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా అయితే ప్రపోజ్ చేస్తారనమాట. చూడండి, బస్ టికెట్ ఆర్టీసీ బస్సులో 40 రూపీస్ 20 రూపీస్ అనమాట. అక్కడికి 5 కిలోమీటర్స్ అనమాట. నేను మా అమ్మ అయితే ఇద్దరికి కలిపి 40 రూపీస్. వెహికల్ అయితే హాస్పిటల్లో వచ్చి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 కిలోమీటర్ ఉంటుంది హాస్పిటల్ ఎంట్రన్స్లో కూడా. అందుకే ఫ్రీ సర్వీస్ బండి అండి ఇది కూడా. ఈ వెహికల్ వచ్చేసి ఫ్రీగా పెట్టినారనమాట. హాస్పిటల్ అంటే హెల్త్ ఇష్యూ ఉండేవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఇంకా బాలింతలు, ఇంకా అనారోగ్యంతో ఉండే వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుందనేసి ఫ్రీ సర్వీస్ అయితే పెట్టినారనమాట. బండి ఎనీ టైం ఉంటుందన్నమాట. సో ఈ హాస్పిటల్కి ఎంట్రీ కాకనే వినాయక స్వామిని అయితే మేము ఇలా మొక్కొని ఇక్కడ రిసెప్షన్లో అయితే ఓపీ తీసుకున్న తర్వాత వచ్చేసి ఒక 2 మినిట్స్ అయితే బయట ఉండి ఇట్లా వెయిట్ చేస్తున్నాము. తర్వాత హాస్పిటల్కి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇంకా రూమ్ నెంబర్ 18 నెంబర్ అంతా. రూమ్ నెంబర్కి వెళ్తే వ్యాక్సిన్ వేస్తారని చెప్పినారు, చెక్ చేస్తారు, డాక్టర్స్ ఉంటారు చిన్నపిల్లలకి అని చెప్పినారు. సో అక్కడికైతే వచ్చేసి ఇంకా వీడియోస్ అయితే తీసుకోకూడదంట. సో తర్వాత వచ్చేసి మా పాపకైతే వ్యాక్సిన్ వేసినారనమాట. చాలా అంటే చాలా ఏడుస్తుంది, ఫీవర్ వస్తుంది అనేసి కూడా డ్రాప్స్ కూడా ఇచ్చినారండి. ముందు వస్తుంది ఆ డ్రాప్స్లో కూడా ఎంత వెయిట్ ఉంటే అంత మిలియన్స్ అంటే 0.5 ml ఎన్ని ఎంఎల్ అనేసి కూడా ఇచ్చినారనమాట. 1 ml 2 ml అనేసి వెయిట్ బట్టి మనసు బట్టి ఎన్ని మంత్స్ అయింది బేబీకి అనేసి కూడా ఇలా అయితే ఇచ్చినారనమాట. సో మా పాప అయితే ఏడుస్తుందండి. కానీ అక్కడ వచ్చేసి చాలామంది చాలా విధాలుగా ఆడపిల్ల అనేసి దారుణంగా మాట్లాడినారు. అక్కడికి ఒక చోటికి అందరూ వస్తారు కదండి, వాళ్ళకి అబ్బాయిలు అనమాట. అంటే వాళ్ళకి మగ పిల్లలు పుట్టారనమాట. నీకు పాప పుట్టిందా అనేసి మేము చూడండి డ్రాప్స్ అయితే చెప్పినాను కదా, డ్రాప్స్ అయితే ఇవేనండి. ఫీవర్ వస్తే గిన ఒకవేళ ఫీవర్ వస్తే వ్యాక్సిన్ వేసినారు కాబట్టి డ్రాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనేసి డ్రాప్స్ ఇచ్చినారు. సో అక్కడ ఏమన్నారంటే నీకు ఆడపిల్ల కదా మాకు అబ్బాయి కదా అన్నాడు. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఆడపిల్ల అయితే ఏమి మగపిల్లోడైతే ఏమి అనేసి, ఇంటికి దీపం ఆడపిల్ల అనేసి కూడా ఎన్నో దగ్గర అనింటారు, ఎన్నో ప్లేస్లో కానీ గవర్నమెంట్స్ కానీ ఎంతోమంది అసలు అయితే అంటుంటారు. కానీ ఆడపిల్లని ఇంత దారుణంగా మాట్లాడతాను నాకైతే కళ్ళు నీళ్ళు వచ్చింది చూడండి. అట్లా అయితే మా పాపను ఒకసారి చూస్తానమాట. మా అమ్మకు కూడా చెప్తా ఉన్నాను ఇలా అంటున్నాడు ఏమ్మా అనేసి. మా పాపే నాకైతే అదృష్టం అండి. ఎందుకంటే నాకు చాలా ఇయర్స్ తర్వాత నాకైతే మా పాప పుట్టింది. ఇది నేనైతే పాప అనేసి కాదండి, పాప అయినా బాబైనా ఎవరైనా ఓకే అనుకున్నాను. కానీ మా పాపని ఇంత దారుణంగా చూసి అసలైతే ఆడపిల్ల అంటేనే ఇంత దారుణంగా మాట్లాడుతున్నాను. ఆడపిల్లలు పుట్టడమే తప్ప అనిపించింది. అసలైతే ఆడపిల్ల అయితే ఏమి మగపిల్లడైతే ఏమండి, ఎవరైనా కానీ మన ఆడపిల్లను కూడా మగపిల్లలుగా పెంచవచ్చు కదండి. అంట్లోనూ కానీ ఎడ్యుకేషన్లో కానీ మంచి స్థాయిలో అసలైతే ఇప్పుడు అంట్లోనూ ఆడపిల్ల మగపిల్ల అని తేడా లేకుండా అంట్లోనూ ముందుంటున్నారు కదా. సో నేనేం చెప్పేదంటే ఎవరిని కానీ దారుణంగా మాట్లాడకండి. ఆడపిల్ల అయితే మగపిల్లడైతే ఏమి, చాలామంది చాలా విధంగా నీకు ఆడపిల్ల, నీకు ఆడబిడ్డ పుట్టిందా, మాకు మగపిల్లడు పుట్టిండాడు, మీకు పుట్టినాయండి పర్వాలేదు. కానీ ఆడపిల్ల అని తక్కువ చేసి ఎవరిని మాట్లాడకూడదు. నాకైతే చాలా బాధేసింది. ఆడపిల్లని ఎందుకో ఇలా అంటున్నాడు సమాజము. ఆడపిల్ల కూడా ఆడపిల్ల ఉంటేనే కదా అనిపించింది. నాకైతే చాలా బాధేసిందండి. నేను ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. సో ఎంతో మందికి అసలు ఎన్ని ఇయర్స్ అయినా అబ్బాయి అయినా పాప అయినా ఎవరైనా ఒకటే అండి. కానీ చాలామందికి పిల్లలు లేకుండా వాళ్ళ ఆ బాధ అనేది అందరికీ తెలుస్తుందండి. పిల్లలు లేని వారికి తెలుస్తుంది. ఆ బాధ ఏంటంటే నాకు కూడా తెలిసింది. నాకు కూడా చాలా ఇయర్స్ తర్వాత మాకైతే పాప పుట్టిందండి. సో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ప్లీజ్ అండి. ఎంతోమంది పిల్లలు లేకుండా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకటేనండి. వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా చదివించి మంచిగా అయితే మంచి స్థాయికి అయితే తీసుకెళ్ళొచ్చు.